తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకొక ఆదర్శము చూపితిని. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 15వ వచనము. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభునిచే ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు పాస్కా పండుగకు ముందు రోజున తన శిష్యులతో పాటు సమావేశమై కడరాత్రి భోజనాన్ని స్వీకరించే ముందు వారి పాదములు కడిగి ఈ మాటలను పలికి ఉన్నారు. ఒకరి పాదములను ఒకరు కడుగుకొనడంలో గల సాదృశ్యం ఏమిటంటే సేవ, ప్రేమ, కరుణ. క్రీస్తు ప్రభు తాను ఏ విధంగానైతే యజమానుడిగా, బోధకుడిగా, దైవ కుమారుడిగా ఉన్నప్పటికీ తన గొప్పను, గర్వాన్ని, అధికారాన్ని తన వారిపై ప్రదర్శించలేదు. తన వినయాన్ని, తగ్గింపుతనమును, సేవాతత్వాన్ని, సోదర భావాన్ని చాటారు. అంతేకాదు, ఈనాటి జీవవాక్యం ద్వారా క్రీస్తు వలె మనం కూడా ఆదర్శప్రాయులమై జీవించాలని తెలియజేస్తున్నారు. పునీత పౌలు గారు కూడా ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను, సాత్వికులుగాను, సహనశీలులుగాను ఉండవలెను, పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు అని చెబుతున్నారు. క్రీస్తును పోలి జీవించడమే పరులకు ఆదర్శంగా జీవించడం. ప్రతి క్రైస్తవుడు జ్ఞానస్నానం స్వీకరించిన ప్రతి దేవుని బిడ్డకు ఉండవలసిన మొదటి లక్షణం వినయం, తరువాత సేవాతత్వం, పరులకై ఓర్చే మనస్తత్వం. క్రీస్తు భగవానుడు తన శిష్యుల పాదాలను కడిగి సేవ చేయడంలో, తగ్గింపుతనంలో అనగా వినయంలో ఉన్న అర్థాన్ని, మాధుర్యాన్ని రుచి చూపించారు. కావున ప్రియ దేవుని బిడలారా, ప్రభుని ఆదర్శాన్ని అక్షరాలా పాటించి యేసు ప్రభువునకు ప్రతిబింబాలుగా జీవించుదాం. ప్రార్థించుదాము. పరమ పవిత్రుడమైన మా దేవ, మీ అనలేని ప్రేమకు గాను మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. మీరు ఈ లోకములో మనసున్న మనిషిగా, మానవత్వానికి ప్రతీకగా, సేవకు సాధనముగా, ప్రేమకు పరమార్థంగా నిలిచారు. మేమును మీ ఆదర్శమును గైకొని మిమ్ము పోలి ప్రేమ, సేవ, దయ, మానవత్వం వంటి సుగుణాలను అలవర్చుకొని జీవించే మీ ఆత్మానుగ్రహాలను మాకు సదా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.